మనందరము కూడా ఎలాగూ కూర్చునటానికి, ఎలాగూ చేయటానికి దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించాడు. ఆయన దేవుని బిడ్డలుగా మనందరము కూడుకుని దేవుని సన్నిధిలో మనందరము కూడా ఇలాగూ ఎందుకు మనల్ని సిద్ధపరిచాడంటే, దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశాలు, తన ప్రణాళికలను మనకు సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచిన దేవునికి మనము ఏమిచ్చి మనం తన రుణం తీర్చగలుగుతామంటే, దేవుని మీద మనం ఎప్పుడైతే ఆనుకుని దేవునితో ఎప్పుడైతే మనం సహవాసం చేయగలుగుతామో అది మన జీవితాలకు ఆశీర్వాదకరము. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు చేయగలుగుతాం. కూర్చుతాడు. ఆయన ఇచ్చిన మాట మనం చూడగలిగితే, దేవునిచ్చిన మాటలు మనకి ఎంతో బహుశ్రేష్టమైనది. పిల్లలు ఎవరు మాట్లాడనివద్దు. ఈ క్రిస్మస్ నెల కనుక సందర్భాలు వచ్చినప్పుడు, బర్త్డే సందర్భాల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా వివాహ దినము గురించి దేవుడు మరి ఏం సిద్ధపరిచించాడో అది దేవునికి తెలుసు. దేవుని మహిమ కలుగునుగా. తమ్ముడిని చెల్లిని జతపరిచి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోనికి బిడ్డలను సిద్ధపరిచిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె జీవితం అందరూ కూడా వివాహ దినము గనుక వివాహానికి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పాలి. మా తల్లి పిల్లలైన వారు జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్లో ప్రతి విషయంలో దేవుడు సందర్భాలను పెట్టాడు. వివాహం అయిన బిడ్డలు ఎలాగుండాలో, ఏ రీతిగా జీవించాలో, దేవునికి ఏది చిత్తమో అనేది దేవుడు స్పష్టంగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వివాహం అనేది 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోనికి వెళ్ళిన దేవుడు ఇచ్చిన బిడ్డల బట్టి దేవుడు ఇచ్చిన కృప. చూడండి, వివాహం అవ్వకముందు ఒక జీవితము, వివాహం అయిన తర్వాత మరొక జీవితము. అంతేనమ్మా? వివాహం అవ్వకముందు ఒక జీవితము, వివాహం అయిన తర్వాత మరొక జీవితము. ఇప్పుడు వివాహం అయిన తర్వాత వివాహం కానలేనట్టుగా నడవడానికి మాత్రం లేదు. ఉంటుంది అవకాశం? చెప్పండి. చేసుకున్న వాళ్ళు ఊడుకోరు ఖచ్చితంగా. చూడండి, వివాహం అనేది ఎందుకు దేవుడు వ్యవస్తున్నాడు అని మనం చూడగలిగితే, వివాహం ముందేమో వివాహాల్లో భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, భార్య భర్తలు కలిపి దేవుని యందు విశ్వాసం ఉంచాలని ఆ మ్యారేజ్ సంబంధించిన సబ్జెక్టును దేవుడు ఇస్తాడు. అయితే వివాహం అయిన తర్వాత కుటుంబ జీవితం ఎలాగూ సిద్ధపడాలో అనేది దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో తన మాటలను ఉంచాడు. నేను అనుకున్నాను అక్కడ ఎలాగా మనము బర్త్డే గురించి చెప్పారు కనుక ఇక్కడ క్రిస్మస్ సబ్జెక్ట్ చెప్పాలని నేను నా తలంపులో ఉన్నప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆయనను వివాహానికి సంబంధించిన మాటలను చెప్పాలని. అంతకు మించి నేను చెప్పకపోతే ఇక్కడ ఈ మాటలను వృధా. ఎందుకంటే తమ్ముడు కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోనికి వస్తున్నాడు కనుక వివాహం చేసుకుని కుటుంబాన్ని ఎలాగ కట్టుకుని ఎలాగూ భార్య భర్తలను చక్కగా అన్యోన్య సావాసం కలిగి దేవునితో ఎలాగూ సావాసం చేయాలనేది క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి మాట అప్పుడే వాక్యం తీయొద్దు, మీకు ఒక్కొక్కటి చెప్పిన తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. మొదట దేవునితో ఆనందించాలి. మొదట వివాహం చేసుకునే బిడ్డలు దేవునితో ఎందుకు ఆనందించాలి? భార్య భర్తలను పిల్లలు కలిపంటే, చూడండి, ఈ అబ్బాయి అయితే పుట్టిన తర్వాత ఏ తల్లిదండ్రులు కూడాను నాకు కోడలు కావాలని ఈ వ్యక్తి కూడాను అనుకున్నా కానీ తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకునేది మాత్రమే కాదు. ఉంటుందమ్మా? లేదు. ఎన్నైనా మనం సంపాదించవచ్చు, ఏదైనా మనం సాధించవచ్చు, కానీ వివాహం అనేది ఆ సమయం వచ్చినప్పుడు మన తలరాత ఎక్కడ ఉంటే ఆ తల్లే మనకు వస్తుంది అనుకుంటాం. అంత దేవుడిచ్చిన మట్టికి. ఎప్పుడైతే మనము వివాహం చేసిన దేవుడు భార్య భర్తలను కలిపిన తర్వాత వారి మధ్యన యెహోవా ఆనందిస్తాడు. దేవుని మహిమ కలుగునుగాక. ఎందుకు ఆనందిస్తాడు చెప్పనా? ఒక తల్లిదండ్రులు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఎప్పుడైతే ఒక కుమారునికి జతపరిచిన తర్వాత ఎక్కడో ఉన్న బిడ్డను తీసుకువచ్చి ఎక్కడో ఉన్న అబ్బాయిని కలిపినప్పుడంట మొదట సంతోషపడేది ఎవరు చెప్పండి? దేవుడు మాత్రమే. దేవుని మహిమ కలుగునుగాక. మనం ఎక్కడెక్కడ ఉంటామో తెలియదు, ఎక్కడెక్కడ నడుస్తామో తెలియదు, కానీ ఆ వివాహం సమయం వచ్చేటప్పటికి దేవుడు వారిని జతపరిచి
చక్కని బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. దేవుని మహిమ కలుగునుగాక. మొదట మాట, నీ మార్గములను ఆయనకి అప్పగించాలి. మొదట అందుని చూడండి, వివాహం అయిన తర్వాత ప్రత్యేకమైన మార్గాలు ఎన్నుకోవాలి. మొదట అందుకని వివాహం కాకముందు ఒక మార్గము, వివాహం అయిన తర్వాత మరొక మార్గము. నేను వివాహం అయింది కదా, నేను ఆ మార్గం ఉంటే కుదరదంట. దేవుడు చెబుతున్నాడు ఖచ్చితంగా, నీ మార్గములను యెహోవాకు అప్పగించము. మూడో మాట, ఆయనతో నీవు సావాసం చేయాలి. చూడండి, సంతోషము ఆయన మార్గంలో ఉండటము, ఆయనతో సావాసం చేయటము. తర్వాత సావాసంతో పాటు న్యాయముగా నీవు డబ్బు సంపాదించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాటలు. అసలు ఈ సబ్జెక్ట్ కాదు, నేను వేరే సబ్జెక్ట్ సిద్ధపడుతుండగా దేవుడు ఈ సబ్జెక్టులో తీసుకొచ్చాడు. ఆయన కుటుంబానికి కావలసినది ఆర్థిక వనరులు దేవుడు మనకి ఇచ్చేది మొదట. దానితో పాటు చూడండి, ఆయన అంటాడు డబ్బు న్యాయంగా సంపాదించాలి, అప్పు చేయకూడదంట కుటుంబానికి సంబంధించినది. ఇవన్నీ కూడా దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో చక్కని మాటలు దేవుడు రాయించాడు. ఇది వివాహం గురించి కాబట్టి, మూడో సంవత్సరం కోసం మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి, దేవుడు కుటుంబాన్ని వించి కొన్ని మాటలు మనము ఆయన చెబుతున్నప్పుడు, ఆ మాటలు మన జీవితంలో వింటున్నప్పుడు ఎవరి లోపాలు చూసి కాదు కానీ దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో తన బిడ్డలకు ఈ రీతిగా రాయించాడనేది మనం గ్రహించడానికే. అనిచిన మాట మనం చూడగలిగితే, మన ఆరో మాట చెప్పుకున్నాము, ఆయనను ఏదైతే మనకు అనుగ్రహించాడో ఆయన ఇచ్చిన దానినంట మనము నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. ఎందుకు చెప్పనా, పుట్టించిన వాడు ఆయనే, సంరక్షించిన వాడు ఆయనే, పెంచి పోషించిన వాడు ఆయనే, కుటుంబాన్ని కట్టింది ఆయనే, భార్య భర్తలను సిద్ధపరిచింది ఆయనే, ఇద్దరి మధ్యన బిడ్డలిచ్చింది ఆయనే. ఆయన సమస్తమును ఒక మానవునికి ఇస్తున్నాడు కనుక ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. ఆయన దృష్టి ఎదుట మనం ఎలా ఉండాలి చెప్పన, సమాధానము కలిగి ఉండాలి. మనం యేసయ్యకు మహిమకులను కాక. ఏడో మాటగా మనం చూడగలిగితే ఆయన అంటాడు చూడండి, దైవజనులకు సలహాలు తీసుకుని నడవాలంటాడు. ఏడవది మాటలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఒక సాటైన సహకారిగా దేవుడు ఇచ్చిన తర్వాత వారి జీవితాంతము కూడాను ఒకరిని ఓడల ఒకరు నమ్మకత్వము కలిగి ఉండాలి. దేవుని మహిమకులను కాక. ఇప్పుడు తమ్ముడు చెల్లి అనుకోవచ్చు, కొత్తగా పెళ్ళి అవుతుంది మాకు అని ఈ మాటలు చెబుతున్నాడు అనుకోవచ్చు. కానీ అందుకని ఒక మాట ముందుగా చెప్పాను. ఎందుకంటే పెళ్ళి అవ్వక ముందు ఒక ఆలోచన, మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఆలోచన అయితే, ఇప్పుడు పిల్లల దేవుడు మీకు అనుగ్రహించాడు కనుక మరొక ఆలోచనలోనికి కుటుంబము మన అందరం ఉండాలని ప్రభు ఇచ్చిన మాటలు మనం తెలియజేస్తున్నప్పుడు, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చేవాడు. దేవుని మహిమ కలుగును గాక. యవ్వన కాలం వచ్చిన తర్వాత ఆశలు పుడతాయి, ఇలాగ ఉండాలి నా జీవితము, ఇలా భార్య కావాలి, ఉంటే లేదా చెప్పండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అబ్బాయికైనాను అమ్మాయికైనాను ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన దేవుడు ఏమన్నాడంటే, యెహోవాని బట్టి నువ్వు ఆనందం ఉంచాలి. మొదట ఎప్పుడైతే వివాహం చేసిన మధ్యన, కుటుంబాల మధ్యన ఎప్పుడైతే ఐక్యత కలిగి ఏ కుటుంబం అయితే ఉండగలుగుతాదో వారి మధ్యన యెహోవా ఆనందించగలుగుతాడు. ఎందుకు చెప్పన, వివాహం చేసిన దేవుడు వారి మధ్యన మనం ఎంతైతే భార్య భర్తలు ఆనందంగా ఉండగలుగుతారో, కుటుంబం కలిపి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండగలుగుతారో వారి మధ్యన నిలబడి ఆనందించేది ఎవరు చెప్పండి? దేవుడు మాత్రమే. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆ పిల్లల్ని కాస్త పట్టుకోండి, మీటింగ్ ఎక్కువైపోయింది. చూడండి, దేవుడు మాత్రమే నీ హృదయ వాంఛలు తీర్చేవాడు ఆయనే. అంటే చూడండి, తమ్ముడికి ఒక మంచి భార్య దేవుడు ఇచ్చాడంటే అది దేవుడు తమ్ముడికి ఇచ్చిన ఒక గొప్పతనం. మొదట చూడండి, భార్య ఇంటికి రావటము, ఆ ఇల్లు కట్టుకునే విషయములంతా కూడా భార్యదే. వాస్తవానికి ఆ భార్యను బట్టే కుటుంబం ఒక రూపులోకి రాగలుగుతుంది. భర్త కష్టపడతాడు, భార్య సంపాదించే విషయంలో, ఒప్పుడు చేసే విషయంలో, కుటుంబాన్ని అలంకరించుకునే విషయంలో, ఇదంతా దేవుడు తన కుటుంబానికి ఇచ్చేది. మొదట ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉండగలుగుతాడో ఆయన అంటే చూడండి, నీ హృదయ వాంఛలను తీర్చేవాడు యెహోవాని బట్టి మనం సంతోషించాలి. మొదట భూమి మీద పంపించింది ఆయనే, పిల్లలు అల్లరి చేయకుండా భూమి మీద పంపించింది ఆయనే, పెద్ద చేసింది ఆయనే, వివాహాలు చేసింది ఆయనే,
తన బిడ్డలకు ఏది కావాలో సమస్తమును హృదయములో ఏ వాంఛనేత ఉండగలుగుతాదో యెహోవా చేసిన మేలంట మరియు గొప్పదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అది చూడండి, మానవ జీవితము ఇలువైన జీవితము. ఈ ఇలువైన జీవితము కొరకు ఇలువైన తన ప్రాణం పెట్టాడు యేసయ్య ఈ లోకానికి. మనందరము కూడాను ఆయనలో కట్టబడాలని, ఆయనలో ఉండాలని, ఆయన ఎదుట మన నమ్మకం ఉండాలని దేవుడు మనల్ని ఎందుకు కోరుకున్నాడంటే యెహోవాని బట్టి మనం ఆనందించాలి. ఆయన చేసిన మేలుల్లో దేనిని నీవు మరవటానికి లేదు, మీరైనా నేనైనా కూడా. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటేనే ఆ పని మన జీవితంలో జరగగలుగుతుంది. మనం అనుకుంటాం మన జీవితంలో ఈ ఒకే ఒక జీవితం మనకిచ్చాడు దేవుడు. ఈ ఒక జీవితాన్ని దేవుని ఎదుట మనం ఎందుకు సంతోషించాలంటే ఆయన బట్టి ఎప్పుడైతే మనం సంతోషించగలుగుతామో ఆ కుటుంబాలంట ప్రత్యేకముగా దీవించబడతాయి. దేవుని మహిమ కలుగును గాక. ఆ పాపం తీసుకెళ్ళండి కాస్తను. చూడండి, దేవుడిచ్చిన మాటను మనం చూడగలిగితే యెహోవాని బట్టి మనం సంతోషించాలి. కింద చదువుదాం చూడండి, 5వ వచనం. నీ మార్గములను యెహోవాకి అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, నీ మార్గములను యెహోవాకి అప్పగించు. మొదట అది చూడండి, భూమి మీద మనల్ని పుట్టించి సంరక్షించి ఆ వయసు వచ్చేటప్పటికి మన పెళ్లిళ్ళు చేయటము, తల్లిదండ్రుల హృదయాల్లో ఒక పేరేపన, తర్వాత బిడ్డలను ఇవ్వటము, బిడ్డల జీవితంలో ఒక ఉన్నతముగా దీవించాలని, ఉన్నతముగా ఆస్వాదించాలని దేవుడు ఎందుకు కోరుతున్నాడంటే నీ మార్గములను యెహోవాకి మనము అప్పగించాలి. అంతే ఎప్పుడు కూడా మనము దేవునికి మనము కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎవరైతే కుటుంబం అయితే కృతజ్ఞత బుద్ధి కలుగుతుందో వారి మధ్యన దేవుడు ఆనందిస్తాడు. మొదట వారి మధ్యన సంతోషిస్తాడు. మొదట వారిని చూసి ఇదిగో నా బిడ్డలను సంతోషిస్తున్నారని ఆనాడు ఆదాముని అవ్వమని జతపరిచిన తర్వాత ఏదైనా తోటలు వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి ఎలాగో సంతోషించాడు దేవుడు. ఆ సంతోషం అంట ఈ నూతన నిబంధన వచ్చేటప్పటికి యేసయ్య మన కుటుంబాల్లో ఉండి సంతోషించే కుటుంబాలుగా మారాలి. అంతే యేసయ్య అంటాడు చూడండి, పరలోకం విడిచి భూలోకానికి ఆయన వచ్చాడు. అంతేనే మానవ జీవితం విలువైనది. మొదట మానవ జన్మే విలువైనది. దీనిని ఎప్పుడైతే మనము కరెక్ట్గా తీసుకెళ్ళి వాస్తవాన్ని గ్రహించి ఈ నిజ జీవితాన్ని ప్రభు సన్నిధికి ఇచ్చినప్పుడంట నీ మార్గములను యెహోవాకి అప్పగించుము. ఎప్పుడైతే మనం దేవుని మార్గానికి మన జీవితాన్ని పెట్టగలుగుతామో ఆయన మనల్ని చూసి సంతోషిస్తాడు. మొదట అంతే నీ లోకం ఎలా ఉంది చెప్పనా, దేవుని మార్గముని కంటే మనిషి మార్గాలు ఎక్కువైపోయిన. మొదట దేవుని మార్గాన్ని మనం ఎందుకు ఉండాలి? వివాహం చేసింది ఆయనే, తల్లి గర్భంలో పంపించింది ఆయనే, బయటకు తీసుకొచ్చింది ఆయనే, ఓ పెద్ద చేసింది ఆయనే. ఈ జరుగుతున్న దినాలు మనం చూడగలిగితే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అన్ని విషయాల్లో మనం కాపాడుతూ వచ్చిన దేవునికి మనం చేయవలసింది చెప్పన కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. ఇది మన దేవుడు మనకి ఇచ్చేది. ఆయన చూడండి, నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యములను నెరవేర్చెను. దేవుని మహిమ కలుగును గాక. దావీదు చెబుతున్నాడు, దేవుని నమ్ముకున్న కుటుంబాలంట ఒక ప్రత్యేకంగా భూమి మీద ఉంటాయని దేవుడు చెబుతున్నాడు. ఎందుకు దేవుడు బిడ్డలు ఇస్తున్నాడు చెప్పన, రేపు తరానికి మళ్ళీ బిడ్డలు దేవుడు ఇస్తున్నాడు. మళ్ళీ తరానికి దేవుడు బిడ్డలు ఇస్తున్నాడు. తరతరాలు మన కుటుంబాల్లో భూమి మీద ఉండాలని, తరతరాలు కూడా మన కుటుంబాలు అభివృద్ధి పొందాలని వివాహం అనే దానిని దేవుడు ఎక్కువగా ఎందుకు బలపరిచాడు చెప్పన, మనం వెళ్ళిపోయినా మన సంబంధించిన పిల్లలు భూమి మీద ఉంటేనే దేవుడు మన ఇత్తనాలను నాటుతున్నాడు. మొదట పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది, దేవుడు ఇత్తనాలు పట్టుకుని అంట కొన్ని ఇత్తనాలు చెప్పి కొన్ని ఇత్తనాలు ఆయన దాచుకున్నాడు. మొదట విత్తనాలు ఏంటి చెప్పన, రేపుకి ఆహారానికి సంబంధించినది. మన కడుపు మాట ఎందుకు చెప్పన, రేపు తరానికి మన పిల్లలు నిలబడటానికి, రేపు తరానికి మన కుటుంబాలు భూమి మీద ఉండాలని వివాహ వ్యవస్థను తీసుకొచ్చాడు. వివాహం అయిన తర్వాత కుటుంబం ఎలాగుండాలంటే యెహోవాను బట్టే సంతోషించాలి. మొదట ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారములో దేనిని నువ్వు మరవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వివాహం గురించి ఎందుకు దేవుడు
ఈ మాటలు చెబుతున్నాడంటే ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి వెళ్ళిన జీవితాలు ఎలాగూ జీవితాలు కొనసాగించాలి, ఎలాగూ నడిస్తే కుటుంబంలో ఆనందము, ఎలాగూ దేవుని యందు విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుతున్నాడంటే కిందకి చదవన మాటను, ఆయన నీ వెలుగును నీ నీతి మధ్యాహ్నం వలె నిర్దోషమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట ఎలా ఉండాలంట? మౌనముగా ఉండి ఆయన కొరకు నీవు కనిపెట్టాలి. ఇది 3వ మాట దేవుడు ఇచ్చాడు. సావాసం చేసిన వాడే కనిపెట్టుకుని బ్రతుకుతాడు మొదట. అందుని చూడండి, ఎవరితో మనం నడిచినా కానీ ఒక్కొక్కసారి మనుషులతో నడిస్తే మన జీవితం లాస్ అవుతుంటాయి. కానీ దేవునితో ఎవరైతే నడవగలుగుతారో, ఏ కుటుంబం అయితే దేవునితో కట్టగలుగుతారో, ఏ కుటుంబం అయితే దేవుని మీద నిలబడగలుగుతారో వారి కుటుంబం అంట ఆశీర్వాదకరంగా ఉంచగలుగుతాడు. చెయ్యెత్తి దేవునికి స్తోత్రాలు చెబుతా అందరూ కూడా. కుటుంబాలు కావాలని ప్రభు కోరుతున్నాడు. పిల్లలు మాత్రం మాట్లాడనివద్దాం, ఎవరు కూడా పిల్లలు మాట్లాడనివద్దు, ఒకళ్ళని కంట్రోల్ చేయండి. చూడండి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన తలంపులు కూడాను కుటుంబాలు దీవించాలని, కుటుంబాలను ఆస్వాదించాలని యేసు ప్రభు పరలోకం విడిచి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు చెప్పన? మానవ జీవిత వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది గనక, పూర్తిగా లాస్ అయిపోయింది గనక తిరిగి మళ్ళీ కట్టాలని ప్రభు కోరుతున్నారు. ఎందుకు చెప్పన? నా జీవితం నా ఇష్టము, నా బ్రతుకు నా ఇష్టము. ఈ రోజున చూడగలిగితే, వివాహాలను చూడగలిగితే వ్యవస్థ కూడా నువ్వు డ్యామేజ్ అయిపోయింది ఖచ్చితంగా. భార్య అంటే భర్త గౌరవం లేని కుటుంబాలు మనం చూడగలుగుతున్నాం. భార్య ఆలోచన వేరు, భర్త ఆలోచన వేరు. ఈ రోజున కుటుంబ జీవితం చూడగలిగితే, మనకంటే ముందు వారు పెద్దవారు చూడగలిగితే వారు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కానీ చక్కగా ఒక లైఫ్ ఇచ్చిన జీవితాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చూడగలిగితే, ఈ తరం చూడగలిగితే అసలు భార్యతో కడ వరకు కాపురం చేస్తాడో నమ్మకలేని పరిస్థితి అయిపోయింది ఈ రోజున. అంటే ఏమైపోయింది చూడండి. ఆయన అంటున్నాడు, వచ్చిన దినాలలో లోకం నెమ్మదిగా ఉండదు, లోకాశలు వేరైపోతుంటాయి. అందుకని యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మానవ జీవితాన్ని కట్టాలని ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మనిషి జీవితాన్ని ఎక్కడైతే పాడైపోయిందో దానిని బాగు చేయడానికి వచ్చాడు కనుక, బాగు చేసి మన కుటుంబ వ్యవస్థను స్థిరపరచాలని వచ్చాడు కనుక ఆయన అంటాడు చూడండి, యెహోవా ఎదుట నీవు మౌనముగా నీవు ఉండాలి మొదట. ఇప్పుడు కూడా మన దేవుని ఎదుట ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో మన నీతి మధ్యాహ్నం వలె, మన నీతి ఎప్పుడు కూడా మధ్యాహ్నం వల్ల ఉంటుందంట. మధ్యాహ్నం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా. మీరు చెప్తే నేను ఒక మాటకి వెళ్తాను. అమ్మా ఎలా ఉంటుంది? మధ్యాహ్నం అని దేవుడు ఎందుకన్నాడు చెప్పండి? ఉదయాన్ని అంత ఎలుగు ఉండదు, సాయంకాలం అంత ఎలుగు ఉండదు. మిట్ట మధ్యాహ్నం అనేటప్పటికీ చక్కని ఎలుగు దేవుడు ఇస్తాడు. దాంట్లో ఎక్కడ కూడా చీకటి కలిసే అవకాశం ఉండదు. నీ నీతి కూడాను మధ్యాహ్నం వలె ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఏ ప్రతి కుటుంబం కూడా. యేసయ్య మనం ఎందుకు నమ్ముకున్నామంటే కేవలము మన కుటుంబాలను స్థిరపరచడానికి మొదట. యేసయ్యకి వచ్చింది ఎందుకు చెప్పనా? మన బాగు చేయటానికి వచ్చాడు ఆయన. కుటుంబ వ్యవస్థలను బాగు చేయటానికి, కుటుంబ వ్యవస్థలను బలపరచడానికి, ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందుల్లోని లేవదీయటానికి యెహోవాని బట్టి ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, ఆ మౌనముగా మనం చేయగలుగుతామో దానిని బట్టి దేవుడు అంటే చూడండి ఒక ఉన్నతమైన ఆశీర్వాద దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు చెప్పనా? దేవుడు ఇచ్చిన కుటుంబాలు మొదట ఒక 2017 చూడగలిగితే కుటుంబం ఎంతో కష్టమైన పరిస్థితి. 2017 చూడగలిగితే 17 చూడగలిగితే నెమ్మదిలేని కుటుంబము. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచున్నారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడాను బిడ్డలకు ఏది కావాలో ఆయన ఇచ్చాడు. వివాహాల విషయంలో చెల్లి కూడా ఒక మంచి సంబంధాన్ని దేవుడు ఇచ్చాడు. ఎవరైనా ఊహిస్తారో తెలియదు కానీ మంచి సంబంధం చెల్లికి అనుగ్రహించాడు, శాంతికి. అదే రీతిగా ఏరు కోరుకున్నా కానీ తమ్ముడు కూడా ఒక మంచి భార్యను దేవుడు అనుగ్రహించాడు. దేవుని మహిమ కలుగును గాక. ఏరు కోరుకున్నాడు మన చెల్లిని, మా తమ్ముడు కూడా. నిజంగా కుటుంబానికి ఉండవలసిన దేవుడే మొదట. అంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉండగలుగుతారో వారి కుటుంబాలు ఏది కావాలని ఇస్తాడు. అయితే ఎందుకు మనకి ఇస్తున్నాడు చెప్పనా? కేవలము మనం దీవించబడాలి, మన తరం దీవించబడాలి, మన తరం దీవించబడాలి. మనం దీవించబడినప్పుడే కదా
మన కుటుంబాల ద్వారా దేవునికి మహిమ కలిగినట్లుగా మన నడిచేది. అది చూడండి, మానవ జీవితం విలువైనది. ఈ విలువైనది మనం కాపాడుకుంటే ఆటోమేటిక్గా దేవుడు మన కుటుంబాలను దీవించగలుగుతాడు. మొదట ఆయన ఇచ్చిన మాట మనం చూడగలిగితే 4వ మాట మనం వెళ్దాం. చూడండి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయంలో 18వ వచ్చి చదువు. చూడండి, కుటుంబంలో ఎలాగో ఆదాయం పరుచుకోవాలనేది దేవుడి చిన్న మాట. 16 వచ్చిన అమ్మా. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సముద్రము కంటే శ్రేష్టము. చూడండి, నీతిమంతుడును కొద్దిగా సంపాదించిన కంటే భక్తిహీనుడు ఎంత సంపాదించినంట అది దేవుని ఎదుట సరైనది కాదు. ఈరోజు మనం ఈ మాటలు వింటున్నప్పుడంట కుటుంబానికి కావలసినది సావాసం. మొదట కుటుంబానికి ఉండవలసినది దేవునితో ఆనందము. కుటుంబానికి ఉండవలసినది దేవుని మార్గంలో మనిషి నడవాలి ఖచ్చితంగా. 3వదిగా ఆయన ఇచ్చిన మాటను ఆయనతో సావాసం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. అసలు దేవునితో మనం సావాసం చేయటానికంటే ముందు ఆయన మనతో సావాసం చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకు చూడండి, కుటుంబం ఆదాయం గురించి చూడగలిగితే ఆ ఆదాయం ఎలా ఉండాలో చెప్పిన అది కొంచెము సంపాదించిన గానీ ఎలా ఉండాలంట, న్యాయముగా దాన్ని సంపాదించాలి. భక్తిహీనులను ఎంతో సంపాదించిన కంటే కొంచెమే దేవుని ఎదుట అది ఘనత పొందేది. అందుని చూడండి, డబ్బు సంపాదించాలి మంచిదే, కానీ ఆ డబ్బు ఎలా ఉండాలో చెప్పిన కుటుంబానికి అనుకూలముగా బ్రతకాల. మొదట ఎందుకు ఈ మాటలు దేవుడు ఇస్తున్నాడు చెప్పిన, పాత సంవత్సరములో 3వ సంవత్సరంలోకి వెళ్తున్న బిడ్డలకును ఆదాయం విషయములో, దేవునితో అత్తుకునే విషయములో, దేవుని సహవాసం చేసే విషయములో, అన్ని విషయాల్లో కూడాను దేవుని ఎదుట ఒక మనిషి నీతిమంతులుగా తీర్చబడాలంటే మనకి ఎంత ఆదాయం వస్తే అంతవరకే మనం వెళ్ళాలంట. అంతకు మించి వెళ్ళటానికి లేదు. మొదట ఈరోజు అంతకు మించి వెళ్ళి ఎంతమంది అయిపోతున్నారు చూడండి. కుటుంబాల్లో అప్పులు అయిపోయి ప్రతి ఇల్లు కట్టుకున్న అప్పు 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 ఈజీగా చేసేస్తారు. తర్వాత పాస్టర్ గారిని అప్పులు అయిపోయి 10 లక్షలు నా గూర్చి కథ ప్రార్థన చేయమంటాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలంటే పైన నిలుస్తారు అన్నమాట, వచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉండాలి. కొంతమంది ఆలోచన విధానం అంటే తమ్ముడు ఎలాగుంటున్నాడని చెప్పడం కాదు, కానీ తమ్ముడు కష్టపడతాడు, కుటుంబాన్ని నడిపించుకుంటున్నాడు, మంచిది. కానీ పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి అసలు డబ్బుని ఎలాగూ ఉంచాలి, డబ్బుని ఎలాగూ ప్రేమించాలి, అధికముగా ఉన్నదానిని ఎలా ఉండాలి, మనం నీతిగా ఉన్నదానిని ఎలాగూ సంపాదించాలనేది 2 విషయాలు మనం చూడగలిగితే అది కొంచెమైన అంట దేవుని ఎదుట అది నీతిమంతుడిగా తీర్చబడుతుంది. దేవుని మహిమ కలుగునుగాక. డబ్బు సంపాదించాలని పరిగెత్తొచ్చి మంచిదే, కానీ ఆ సంపాదించినప్పుడంట అందులో నీతి ఉందో, న్యాయం ఉందో, అక్రమం ఉందో దానిని కూడా చూడవలసిన బాధ్యత దేవుడి మాటలు అనుగ్రహించాడు. ఎందుకు చెప్పని ఈ రోజున దేవుడిచ్చిన కృప ఒక కుటుంబం ఎలాగుండాలి, మొదట ఒక కుటుంబం ఎలాగూ తీర్చిదిద్దాలి, ఎలాగుంటే ఆ కుటుంబం సంయమగా వెళ్ళగలుగుతుంది, ఎలా ఉండగలిగితే ఆ కుటుంబం నెమ్మదిగా ఉండగలుగుతుంది, ఎలా ఉండగలిగితే ఆ కుటుంబము రేపు దినాల్లో పిల్లలకి ఒక స్థాయిలో ఉండాలంటే అది కొంచెమైన గానంట అది ఎలా ఉండాలి చూడండి, అది న్యాయముగా కలిగి ఉండాలి. మొదట దేవుని మహిమ కలనుగా. అందుకనే బైబిల్ చెప్తుంది, బైబిల్ మానవ జీవితానికి సరిపోయేది. మొదట ఎవరైతే దేవుని మీద ఆధారపడుతూ బైబిల్తో సహవాసం చేయగలుగుతారో వారు దేవుని అత్తుకుని నడవగలుగుతారు. వారు కొంచెమైన గానంట ఆ కుటుంబంలో సమాధానము, ఆనందము, నెమ్మది, సంయముగా ఇళ్ళ కృప దేవుడిస్తారు. అనిచిన మాట మనం చూడగలిగితే 5వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అదే అధ్యాయంలో 25వ వచనం చదవండి ఒకసారి. నేడు చిన్నవాడై ఉంటిని, ఇప్పుడు ముసలివాడై ఉన్నాను. నేను ముసలివాడై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని, నీతిమంతులను విడువబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని, వాళ్ళ సంతానం భిక్షమెత్తుము గాని నేను చూచి ఉండలేదు. దేవుని మహిమ కలుగునుగాక. నీతిమంతుడు ఎప్పుడైతే ఉండగలుగుతాడో వారి సంతానము కూడాను రాబో తరములో కూడాను ఎన్నడూ కూడాను బిచ్చమెత్తుకునే అవకాశం ఉండదు. దేవుని మహిమ కలుగునుగాక. మన న్యాయముగా సంపాదిస్తే మన బిడ్డలు ఎప్పుడు కూడాను బిచ్చమెత్తుకునే పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు ఖచ్చితంగా.
చూడండి, దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఆయన ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు. మొదట మనలో ఉండి వెలిగించు అనేక మందికి ఆశీర్వాదముగా చేయాలని దేవుడు ఎందుకు కోరుతున్నాడు చెప్పనా? తన సంతానము, ఏ సంతానం చెప్పండి, దేవుని సంతానం అని మనం అనిపించుకుంటాం మొదట. అంతే ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకునేది, దేవుని మందిరముకు వచ్చినప్పుడంట మన ఆలోచనలను, మన తలంపులు కూడాను ఆయన మీద మనం పెట్టగలిగి ఉండాలి మొదట. కొన్ని సంఘాల్లో కొన్ని ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఏదో వచ్చాము వెళ్ళిపోయాము, అది కాదు అసలు వాస్తవానికి. మన పర్సనల్ లైఫ్ దేవుని మీద అప్పగించాలి మొదట. దేవా, నన్ను పోషిస్తున్నావు, సంరక్షిస్తున్నావు, నా జీవితంలో నేను ఎలాగ బ్రతకాలి మొదట, నా జీవితంలో ఎలా ఉండగలిగితే నేను ఒక తరానికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాను, నేను ఎలా నడవగలుగుతాను, ఎలా నడవాలి ప్రభువా, నేను నడిచే విషయంలో మీకు ఎడబాటు ఉండకూడదు ప్రభాని ఏ వ్యక్తి అయితే అనుకోగలుగుతాడో ఆ వ్యక్తి దేవుడు అంటాడు. చూడండి, ఎన్నడూ కూడాను బిచ్చమెత్తుకునే అవకాశం ఉండదంట. అంతే దేవుడు మనల్ని పుట్టించాడు, సంరక్షించాడు. ఆయన మనలో ఉన్నాడు, మనలో ఉండి మనలో వెలిగించాలని కోరుతున్నాడు. అయితే ఒక కుటుంబం ఏ రీతిగా ఉండాలి అని ప్రభు కూడా చెప్పన, మధ్యాహ్నం వలె నీ నీతు ప్రకాశించబడినట్లుగా. అంతే చూడండి, ఎప్పుడు కూడాను పెళ్ళిళ్ళు అయిన తర్వాత మొదటి ప్రేమ ఎలా ఉందో చివరి వరకు కూడా ప్రేమ అధికమవ్వాలి. కానీ ఓ సంవత్సరం అయిపోయింది కదా, 2 సంవత్సరాలు అయిపోయింది కదా, 3 సంవత్సరాలు అయిపోయింది కానీ భార్య పాతది అయిపోకూడదంట. కొన్ని సందర్భాలు చూస్తుంటాం. కొన్ని సందర్భాలకు వెళ్ళినప్పుడు మొదట ఉన్న ప్రేమ లాస్ట్ ఉండదు. ఈ మధ్యన సినిమాలు చూసుకోవడను భార్యలు కూడా భర్తలు ఏమన్నా చెప్పినా ఒరే ఇలా రా అంటున్నారు. ఆలోచన మారిపోతుంది. శారా అంది, ఏమని చెప్పనమ్మా, మనందరూ దేవుని నమ్ముకుని బిడ్డలే, నా యాజమానుడా అని పిలిచింది. ఎందుకంటే నా ఎవరు భర్త కిరీటి ఎవరు చెప్పండి అమ్మా, చెప్పాలి, మీరు చెబితే నేను వెళ్తాను అది. అమ్మా, భార్యకి కిరీటం ఎవరు చెప్పండి అమ్మా, భర్త, లేకపోతే భార్య తలపైకి. రివర్స్ అవ్వకూడదు. వాస్తవానికి రివర్స్ అయ్యారంటే ఖచ్చితంగా రివర్స్ అయిపోయినట్టే జీవితం. భార్య స్థానం భార్యదే, భర్త స్థానం వస్తుంది. శారం అంటే అది చూడండి, నా యాజమానుడా, నన్ను ఏలినవాడా, నా కుటుంబాన్ని ఏలినవాడా అంటే భార్యకు ఒక శిరస్సుగా ఉండాలి. సమయం వచ్చినప్పుడు భర్త కూడా తన కిరీటం పెట్టినట్లుగా ఉండాలంట. అంతే చూడండి, ఇటు భార్యను తీయటానికి లేదు, ఇటు భర్తను తీయటానికి లేదు. ఇద్దరు కూడా దేవుని దృష్టికి సమానమే. ఇద్దరు కలిసి నడవలేకపోతే ఆ కుటుంబము ఎదురుకెళ్ళే అవకాశం ఉండదంట. దేవుడు ఎందుకు మనకి ఈ మాటలు ఇస్తున్నాడు చెప్పనా? వివాహం అనేది మానవ జీవితానికి శ్రేష్టమైనది. ఇదొక పంట దేవుడు మనకి ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన పంట. అలాగే ఎప్పుడైతే ఉండగలుగుతాదో ఆ కుటుంబం ఎప్పుడూ కూడా అంట సర్వకాలము కూడాను ఆశీర్వాదించబడే కుటుంబము. ఒక స్థలానికి మేము వెళితే పాస్టర్ గారు 3 పాస్టర్లు కలిపి వెళ్ళాం. ఆ ఇంట్లో సుత్తు కుటుంబం పెట్టుకున్నారని ఒక స్థలానికి వెళ్తే ఆ స్థలంలో మాకు భోజనం పెట్టక ముందే కళ్ళు మీరు ఎర్ర చేసేస్తుంది భార్య. అలాంటి వారు కొంతమంది ఉంటారు. అలాగని భార్యలే తప్పు అనడానికి లేదు, కొంతమంది ఆ భర్తలు కూడా తప్పు ఉంటుంది. అంటే ఆలోచన ఏమైపోతుంది చెప్పనా, ఏదో అయిపోయింది కదా అని వాళ్ళ ఆలోచన వేరుగుంటుంది. అయిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచన చూసాము, వాళ్ళ భోజనం పెట్టి విధానం చూసాము. అప్పుడు అనిపించింది నాకు, నా పక్కనున్న పాస్టర్ గారికి, ఏదైనా అమ్మ మాట్లాడొద్దు, కూర్చోండి, మౌనంగా ఉండండి, కూర్చోవాలి, నిలబడకూడదు, వెనకాల కూడా కూర్చోవాలి, నిలబడకూడదు. చూడండి, ఎప్పుడైతే ఈ కుటుంబంతో కాసేపు మాట్లాడాలనుకున్నాం, వాళ్ళ భోజనం కోసం మేము ఆలోచన చేయలేదు, కానీ ఏదో ఒక రకంగా కుటుంబాన్ని మేము దేవుని ఎదుట నడిపించాలనుకున్నాం. మొదట అమ్మ వచ్చిన కాంచి మీరు మాకు భోజనం పెడుతున్నారు, కానీ ఒకరి మొక్కలు ఏంటి కోపముగా ఉన్నాయంటే ఆమె చెప్పే మాట ఆమె కంప్లైంట్, ఈమె చెప్పే ఈయన కంప్లైంట్. ఆ కుటుంబంలో ఎలాగూ సమాధానం ఉండగలుగుతుంది అంటే వాస్తవాన్ని మనం గమనించగలిగితే భర్తకి ఎప్పుడైతే భార్య కుటుంబాన్ని అలంకరంగా ఉండగలుగుతాదో, భర్త కూడా ఎప్పుడైతే దేవుని యందు యథార్థ గుండి కుటుంబాల విషయంలో కట్టగలుగుతారో వారి కుటుంబాలను ఒక ప్రత్యేకంగా ఉండగలిగితే మొదట అసలు దేవుని నమ్ముకున్నామంటే దానికి ముంగుర్తి ఏంటి చెప్పనా, దాని కుటుంబానికే సాదృశ్యం. మొదట
కుటుంబ వ్యవస్థ బాగాలేదా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన ఉపయోగం లేదు, ఖచ్చితంగా చెప్తున్నారు. పిల్లల్ని కాస్త కంట్రోల్ చేయాలి తల్లి, ముగించేద్దాం, ఆలోచన చేద్దాం. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, యేసు ప్రభు నేను నమ్ముకున్నాను అని చెప్పగలిగితే ప్రతి భార్య కూడాను భర్తగా గౌరవించగలుగుతుంది. దేవుని మహిమ కలుగును గాక. సంఘానికి శిరస్సు యేసు ప్రభు అయితే భార్యకు శిరస్సు భర్త కనుక ఆ శిరస్సుకి ఎప్పుడు కూడాను గౌరవించే కృప ఆ వ్యక్తిలో ఉండగలిగితేనంట ఆ కుటుంబం ఎప్పుడు కూడాను ఎలా ఉంటుంది, ఆనందముగాను సంతోషముగాను నెమ్మదిగా ఉండగలుగుతుంది. మొదట ఆ కాసేపు మాట్లాడము, భోజనం పెట్టు మాట్లాడిన తర్వాత చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు కాదు, వాళ్ళు సరి చేసి రావడానికి మాకు ఒక అరగంట టైం పట్టింది. ఎందుకు చెప్పనా, దేవుడిచ్చిన కృప ఏంటి చెప్పను, కేవలము యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్పుకుంటే మన కుటుంబ వ్యవస్థ బాగోలేకపోతే నమ్ముకోలేకపోయినవా పర్లేదు. మొదట కుటుంబ వ్యవస్థను గురించి దేవుడు ఎందుకు వచ్చాడు చెప్పనా, పరలోకం విడిచి భూలోకానికి ఎందుకు వచ్చాడు, మనల్ని బాగు చేయడానికి వచ్చాడు. మొదట మనల్ని సరి చేయడానికి వచ్చాడు ఆయన. మన కుటుంబాలను వ్యవస్థను చిన్నాజను చేసుకుంటే ఈ దీని అన్నింటిని బాగు చేయడానికి వచ్చాడు కనుక ఈ బాగు చేసే ఈ కోణలు మనం చూడగలిగితే ఎలా ఉండాలో చెప్పన, మౌనముగా నీవు దేవుని ఎదుట ఉండాలి. మొదట అందుని ప్రభు ఇచ్చిన మాట మనం చూడగలిగితే 6వదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆయన ఇచ్చిన మాటలో 23వ వచ్చి చదువుదాం. చూడండి, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. దేవుని మహిమ కలుగును గాక. ఒకడు ప్రవర్తన బట్టి ఒకడును స్థిరపరచగలుగుతాడు. మొదట ఒకరి నడత అంట ఎప్పుడు కూడా మన నడత ఎప్పుడైతే ఉండగలుగుతుందో స్థిరపడే అవకాశం ఉంటుంది. మన నడత ఎప్పుడైతే నడవగలుగుతామో స్థిరపడే అవకాశం ఉంటుంది. దేవుడి మీద ఎప్పుడైతే మనం ఆనుకుంటామో ఒకరి నడత ఒకరి ప్రవర్తన బట్టి వాళ్ళు భూమి మీద వాళ్ళు ఏం చేస్తారు, స్థిరపరచబడతారు. దేవుని మహిమ కలుగును గాక. రేపు రాబో తరాలకి బిడ్డలకు ఆశీర్వాదం ఇవ్వాలన్నా, రేపు రాబో తరానికి బిడ్డలను దీవించబడాలన్నా, రేపు మనం పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలన్నా తల్లిదండ్రులు తీసుకున్నది ఏం చెప్పనా, వాళ్ళ ప్రవర్తన బట్టే వారి నడకను బట్టే మొదట అంటాడు. అది చూడండి, మనం ఎప్పుడైతే నడత బాగుంటుందో మన కుటుంబ వ్యవస్థ మొత్తం మారిపోతుందంట. మన నడతగానే బాగపోతే కుటుంబం కూడా ఆటోమేటిక్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ మాట చదవండి ఒకసారి. ఒక నడతను బట్టి యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవక్తను చూచి. చూడండి, ఎవరి చేతనంట, యెహోవాని బట్టి మనము స్థిరపరచబడదము. ఎవరిని బట్టి మనం స్థిరపరచాలి, దేవుని బట్టి. మొదట వివాహం చేసిన దేవుడు, భార్య ఇచ్చిన దేవుడు, భర్తనిచ్చిన దేవుడు, వీళ్ళిద్దరిని సిద్ధపరిచి బిడ్డలను చదువుకోవడను దేవుడే మొదట. అందుకని మనం ఆయన బట్టే మనము స్థిరపరచబడాలి భూమి మీద. అందుని చూడండి, ఎప్పుడు కూడాను మన ప్రవర్తన బట్టే మన కుటుంబాలు వెలిగించబడతాయి. మొదట మన ఆలోచన బట్టే మన కుటుంబాలు దీవించబడతాయి. మనం ఎప్పుడైతే అలా రీతిగా ఉండగలుగుతామో వారి మధ్యన యెహోవా ఆనందించును. దేవుని మహిమ కలుగును గాక. అనిచిన మాట మనం చదవగలరు. చూడండి, సామెతలు 11వ అధ్యాయము 14వ వచ్చి చదువుతాం. చూడండి ఒకసారి. సామెతలు 11వ అధ్యాయము 14వ వచ్చి చదువుతాం. చూడండి, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలను అనేక మంది ఉండుట రక్షణకరము. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు చెబుతున్న మాటనంట ఆలకించాలి. మొదట ఆలోచన లేని ప్రజలు లేకపోతే జనులు ఏమైపోతారు, చెదిరిపోతారు. మొదట ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆలోచన చెప్పి ఆలోచన ప్రకారంగా ఎవరైతే నడవగలుగుతారో వారికి రక్షణ. మొదట రక్షణ అనగానే 2 విధాలుగా వెళ్తుంది. ఒకటి బాప్టిజం అవుతే, రెండవది నీ భూమి మీద స్థిరపడేది, నీ భూమి మీద బ్రతికేది దేవుడిచ్చిన గొప్ప రక్షణ. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఆయన ఏమంటున్నాడు, మొదట నాయకులు లేని ప్రజలంట పూర్తిగా చెడిపోతారు. మొదట అందుని చూడండి, కుటుంబం నడిపించేవాడంట ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉండగలిగితే అంట ఆ కుటుంబం ఎప్పుడు కూడా లోబడి జీవిస్తుంది. మొదట
ఒక సంఘ నాయకుడు ఎప్పుడైతే తన బిడ్డలకు బోధించే ముందు ఆ నాయకుడు ఖచ్చితంగా ఉన్నాడు అనుకో, ఆ ప్రజలు రక్షించబడే అవకాశం ఉంటుంది. పాస్టర్ గారి రకరకాల గొంతులు అయితే ఇంకా కిందోడు 10 రకాల గొంతులు వేస్తాడు వాస్తవానికి. అంటే సంఘానికి వచ్చిన ప్రతి వ్యక్తి దేవుని కంటే ఒక సేవకుని చూసే ముందంట ఎలా ఉండాలి చూడండి. నాయకులు కలిగి ఉన్నవారు ఎలా ఉండాలి, దేవుని మార్గం నడిపించినప్పుడంట ఆ ప్రజలను రక్షించినట్లుగా ఉండాలంట. అందుని బైబిల్ చెప్తుంది మానవ జీవితానికి విలువైనది మొదట. అందుని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్పుకుంటే ముందు మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించాలి మొదట. ఆయన ఇచ్చే ప్రతి మాట, ఆయన ఇచ్చిన ప్రతి ఆలోచన, ఎప్పుడైతే నాయకులు మనకు ఉండాలి, మంచి బోధించేవాడు ఉండాలి, సమయం వస్తే బుద్ధి చెప్పేవాడు ఉండాలంట. అందుని చూడండి, మా స్థలాలకు వచ్చినప్పుడు ఎవరితోటైనా మేము ఖచ్చితంగా మాట్లాడతాం. ప్రజల కోసం మాకు అవసరం లేదు మొదట. అయ్యో వీళ్ళంటే ఏమైపోతుందో, వీళ్ళు అనుకుంటే మా సంఘానికి రారో, అలాంటి ఆలోచన మాకు ఉండదు. ఎందుకు చెప్పనా, నాయకులుగా ఉన్నాము. ఎందుకు దేవుడు ఇచ్చాడు? అందుకనే దేవుడు మాకు ఇచ్చాడు ఈ పనిని. లేకపోతే 4 ఫోటోలు తీసి శుభ్రంగా ప్రశాంతంగా బ్రతుకుపోని నేను, ఎవరి గొడవకి వెళ్ళిపోని కాదు. ప్రతిరోజున ఆదాయము, ఈరోజు 5,000 వచ్చిందా 10,000 వచ్చిందా లెక్కలు వేసుకుంటాం, బీరులో దాచుకుంటాము. ఇంటికాడ ఎంతసేపు రోజుకు వచ్చి 7-8 గంటలు కూడా ఉండిపోలేం కాదు, అంత బయట జీవితము. చూడండి, దేవుడు మా జీవితంలో ఆ క్రమాన్ని మేము వెళ్ళగలము కాబట్టి మేము దీవించబడ్డాం మొదట. అదే క్రమాన్ని మాకు పరిచరించిన తర్వాత మా సంఘ బిడ్డలు ఖచ్చితంగా చెప్తాం, లోటుపాట్లు సరి చేస్తాం ఖచ్చితంగా. అలా కాదు ఇలా కాదు ఖచ్చితంగా మేము చెప్తాం. ఎందుకు చెప్పనా, నాయకులు లేని చోటు ప్రజలు ఏమైపోతారు, చెడిపోతారు. అందుకనే లోక సంబంధం నాయకులు కాదు, దేవుని మందిరం అనేది ఒక నాయకుడిగా ఇచ్చిన తర్వాత ఆ నాయకుడికి ఏ లోపం ఉండటం దేవునికి ఇష్టం కాదు మొదట. ఆ నాయకుడికి కానీ ఒక లోపం ఉందనుకో, కిందోడు 4 గంతులు వేస్తాడు ఖచ్చితంగా. అందుకే చూడండి, ఆ నాయకుడు ఉన్నప్పుడు అనేక మందిని రక్షించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభు మనకి ఇచ్చేది ఏంటి చెప్పండి, ఆ మాట చదవండి ఒకసారి ముగించుకుందాము. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట రక్షణకరము. ఆలోచన ప్రధానమైనది. నేను ఇంత లావు ఉన్నాను, ఎంత హైట్ ఉన్నానంటే కుదరదంట. ఆలోచన లేకపోతే ఆడు ఎంత లావు ఉన్నా ఉపయోగం లేదు, ఎంత హైట్ ఉన్నా ఉపయోగం లేదంట. మొదట ఆలోచన అనేది ప్రధానమైనది మన జీవితంలో. ఆలోచనకర్త మన దేవుడు మనకు వచ్చాడు, సమాధానకర్త మనకి ఇచ్చాడు ఆయన. ఆలోచనతో మనం ఎప్పుడైతే నడవగలుగుతామో ఆ కుటుంబం అంట ఆశీర్వాదకరంగా ఉండగలుగుతుంది. లాస్ట్ మాట చదువు ముగించుకుందాం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం చదువును ముగించుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం చదువును ముగించుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వారికి సాటి అయిన సహకారిగా వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుని మహిమ కలుగునుగా. తమ్ముడు కొరకు చెల్లిని సిద్ధపరిచాడు మొదట. కళాశ్రీ తమ్ముడికి ఎవరు సోటుపులు అవుతారంటే కళాశ్రీ సోటుపులు అవుతుంది. ఇంకా ఆ ప్లేస్లో ఎవరికి పని అవ్వదు. ఇంకా ఎవరు కానీ వచ్చారనుకో ఆ పక్కట ఏమికి ఒక పొడుస్తూ ఉంటుంది, గొడవలే ఇంకాను సర్దుకోరు ఇంకాను. చూడండి, భార్య భర్తలు ఎప్పుడైతే కలిగి ఉంటారో అక్కడ ఏ కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఆ కుటుంబం సర్దుకుని పోతుందంట. ఇష్టం లేని సంసారం అంట కష్టమైపోతుంటది ఒక్కొక్కసారి. అంటే దేవుడు ఒక వ్యక్తిని పుట్టించి ఒక వ్యక్తి కోసము తన కొరకు తన భార్యను చేయాలనుకున్న దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి చెప్పనా, నమ్మకత్వము కలిగి ఉండాలి మొదట. అందుకనే సంఘానికి క్రీస్తు శిరస్సు అవుతే భార్యకు పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సు లేకపోతే ఈ మొండు ఏమీ చేసే అవకాశం లేదు. కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ 7 మాటలు కూడా మన జీవితంలో, బిడ్డల జీవితంలో రానున్న దినాలలో ఇంకా దీవించబడాలని, ఇంకా ఆస్వాదించబడాలని. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో దానికి అర్థము తెలియటే మొదట మన కోసం వచ్చాడు, మన కుటుంబాలు బాగు చేయడానికి వచ్చాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదము మన పిల్లలకు మన తరాలకి నిండగా ఉండును గాక. ఆమె చెబుతా అందరూ కూడాను ఈ కొద్ది మాటలు మనందరి జీవితంలో స్థిరపడును గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాము.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు ప్రభా నీ రెక్కల కింద మమ్మల్ని అందరూ భద్రపరుచుకుని అయా జ్యోతక్కను ప్రేమించి అన్నయ్య వదులు లేకపోయినా కానీ ప్రభా కుటుంబానికి ఒక పెద్ద దిక్కిచ్చి నాయనా ప్రభా శాఖల విషయంలో కళశ్రీ విషయంలో జతపరిచి ప్రభా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని బిడ్డలనిచ్చి నాయనా 3వ సంవత్సరంలోకి వెళ్ళినప్పుడు ప్రభా ఆ కుటుంబం ఏ రీతిగా ఉండాలి, ఎలాగూ కట్టబడాలి, రేపు రాబోన్న దినాలలో ఎలాగూ ఆ కుటుంబము ఇంకా అభివృద్ధి పొందాలని ప్రభువా నువ్వు ఇచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా దీవించమని, ఆస్వాదించమని, నీ కృపలో బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.